సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గేమ్ వెళ్ళరు, మాట్లాడతారు. ఏంటబ్బాయి ఎంత ఇన్నోసెంట్ లో ఉన్నా అంటారు. నేను మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు. గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ అంతే. క్లారిటీ ఇచ్చేస్తారు స్టార్టింగ్ లో. సూపర్. అండ్ మీకు అంటే లైక్ ఆర్టిస్ట్ యాక్టర్ అవ్వాలనే ఉంది. మీరు చూసిన ఈ యాక్టింగ్ జర్నీలో చాలా స్ట్రాంగ్ గా బాధ అనిపించిన కొన్ని థింగ్స్. బాధ అంటే అంటే టూ మచ్ సాడ్నెస్ ఏం లేదు. బట్ ఈ సీరియల్ ఎప్పుడైతే 6 months వెయిట్ చేసి రీప్లేస్ చేశారో అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అరే ఏంట్రా, అదేదో ముందే చెప్తే నేను ఆ 6 monthsలో వేరే చేసుకుందాను కదా. పైగా 6 months కూడా 6 months అని చెప్పలా, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అలా 6 months తర్వాత మీరు చిన్నగా కనిపిస్తున్నారండి. చిన్నగా ఆల్రెడీ ఆడిషన్ తీసుకున్నారు, స్క్రీన్ టెస్ట్ అయ్యింది, ఇవన్నీ అయినాయి. అప్పుడే చెప్పొచ్చు కదా. 6 months నన్ను వెయిట్ చేయించి. సో అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 6 months నేను చాలా తక్కువ ప్రాజెక్ట్స్ చేసాను. ఇంకా చెప్పాలంటే ఏం చేయలే. అప్పుడు నేను ఆబ్వియస్లీ ఏం చేయలేదంటే ఎట్లా ఉంటుంది, ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అప్పుడు ఈ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాడిని, లేదంటే యాడ్ షూట్స్ హాఫ్ డే 1 day అవి చేసేవాడిని. బట్ మన వెబ్ సిరీస్ కానీ ఏమేమి చేయాలంటే వాళ్ళకి ఎక్కువ డేస్ అవ్వాలి. అండ్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఫస్ట్ వచ్చిన తర్వాత. ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. ఈ ఆడిషన్స్ ఏమన్నా కాస్టింగ్ కాల్స్ వస్తే వాటికి అప్లై చేసేవాడిని. సో నాకు సీరియల్ వస్తే ఆ మేనేజర్తో మాట్లాడేవాడిని, అని ఇలాగా వచ్చింది, ఇలా చేసుకోవచ్చు అంటే తను వద్దనేవాడు. మనకి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ నీకు డేట్స్ ఇబ్బంది పడిపోతుంది. అండ్ దానివల్ల అంటే ఫస్ట్ థింగ్ ఒకరి మీద డిపెండ్ అయి మనం ఎదిగితే ఆబ్వియస్లీ అది ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా నాకేముందంటే నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎదిగాను. ఆ ఏజ్లో అట్లా అనుకునేవాడిని. లైక్ 2-3 years బిఫోర్ కొంచెం అట్లా ఉండేది మెంటాలిటీ. వద్దు, ఎవరి మీద వద్దు. కొన్ని ఉంటాయి కదా, కొంతమంది పుట్టుకమని నోరు వదిలేస్తారు. ఎలా అంటే నా వల్ల వచ్చాడే పైకి, లేకపోతే వాడికి అంత సీన్ లేదు. సో గమ్ముని ఇలాంటి మాటలు ఎవరైనా అంటారేమోనని కంప్లీట్లీ నేను కష్టపడి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అప్ టు నౌ అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. అండ్ నౌ కొంచెం నేను అడగకపోయినా చాలామంది అడుగుతున్నారు, పుష్ చేస్తున్నారు. ఈవెన్ వెల్ విషర్స్, ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ. చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. ఆఫ్టర్ అగ్ని పరీక్ష రిలీజ్ వీడియోస్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలా అడుగుతున్నారు అంటే లైక్ ఏమైనా ప్రమోషన్స్ రావడం కానివ్వచ్చు, లేదు అంటే ఫిలిమ్స్ కానీ లేకపోతే సీరియల్స్లో ఆపర్చునిటీస్ రావడం కానీ ఏమైనా వచ్చాయా? సీరియల్స్ రీసెంట్లీ కూడా వచ్చినాయి, ఒక 2-3 అంటే అగ్ని పరీక్షకు ముందు కూడా. బట్ నేను సీరియల్స్లో కాకుండా ఫస్ట్ సినిమా ట్రై చేద్దామని ఒకటి అనుకుంటున్నమాట. ఎందుకంటే సీరియల్స్లోకి వెళ్తే మళ్ళీ డేట్స్ వాళ్ళకి కన్ఫామ్గా కమిట్ అయి ఉండాలి. నాకు ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టం. రీసెంట్లీ హనుమాన్, సో ఆ టైప్ మూవీస్ ఏమైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. సలార్, కేజీఎఫ్ ఏ క్యారెక్టర్ వచ్చినా పర్లా, బట్ యాక్షన్ అడ్వెంచర్ అందులో ఉంటే బాగుంటుంది. సో ఆ టైంలో మనం సీరియల్స్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ నేను కూడా యూట్యూబ్ సైడ్ ఈ ఛాలెంజెస్, పబ్లిక్తో ఇంటరాక్షన్స్ అయ్యి వాళ్ళకంటూ గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజ్ మనీ లాంటివి, గిఫ్ట్ లాంటివి పెట్టి, సో నేను ఎదగడంతో పాటు వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, బాగుంటుంది, ఒక ఫ్యామిలీలో ఉంటారు అని అది ట్రై చేస్తున్నాం అన్నమాట. సో మొత్తానికి ఫైనల్గా చాలా తెలుసుకున్నాం ఈరోజు పవన్ గురించి. పవన్ ఒక్క ఇదే కాదు కానీ మల్టీ టాలెంటెడ్ ఉంది, ఏదైనా చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. నాట్ ఓన్లీ మెయిన్ లీడ్ అనేది కాకుండా ఒక బెస్ట్ ది బిగ్ ఫిలిమ్స్ లో ఎలాంటి మంచి గుడ్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడం సూపర్. చాలా మంది హీరో 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 అని స్టాండ్ అయి ఉంటారు, బట్ గుడ్ ఫిలిమ్స్ కి ఒక మంచి క్యారెక్టర్ చేసినా కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో పవన్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, పేరెంట్స్ అగ్ని పరీక్షలో చూసిన తర్వాత పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే చెప్తున్నారు, యూజువల్లీ మాట్లాడతావు కదా, అక్కడ ఏం మాట్లాడలే అని అడిగారు. మమ్మీ అక్కడ 16 మెంబర్స్ని అబ్జర్వ్ చేసేటప్పటికే నాకు 15 days అయిపోయింది మమ్మీ అని చెప్పారా? లేదు, వస్తాయి ముందు ఎపిసోడ్స్లో. స్టార్టింగ్లో ఇప్పుడు కొంచెం మాట్లాడినవి ఉన్నాయి, బట్ వాట్ ఎవర్ ద రీజన్స్
వాళ్ళకి కూడా మనకి కొన్ని పడలేదు, మేబీ కమింగ్ ఎపిసోడ్స్లో పడవచ్చు. అండ్ యా ఆ టైంలో నాకు కొంచెం కామ్గా ఉండాలనిపించింది, మన ఊరికే మాట్లాడేయాలన్న అవసరం కూడా లేదనిపించింది. బట్ యా అగ్ని పరీక్ష అయ్యేటప్పటికి అర్థమైంది ఎక్కువ మాట్లాడాలి, సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కంటెంట్ ఇవ్వాలి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మాత్రం గట్టిగా ఇస్తా అని చెప్పాను. అని ఫిక్స్ అయ్యారు. ఈవెన్ మా ఫాలోవర్స్ అందరూ కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్లో చూస్తే వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్, నువ్వు మాట్లాడుతావనే చూస్తున్నాం అని అంటున్నారు. వస్తున్నా అలా వస్తున్నా అయిపోయింది. ఈ 3-4 days లో కనిపిస్తున్నా చెప్పారా? ఇదేం చెప్పలేదు, ఓకే. బట్ దే విల్ నో, చూస్తారు కాబట్టి. శ్రీముఖి గారు చాలా క్యూట్ గా ఉన్నాం అన్నారు కదా, సో అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి పవన్ గారు మీది? ఆ, అదేంటి, నాకు ఇది తెలిసిందే కదా. లేదు లేదు, నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా నాకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే. అండ్ బేసికల్లీ నాది స్మైలింగ్ ఫేస్, ఎవరైనా ఏదైనా పొగిడినా ఏదైనా మాట్లాడినా ఆటోమేటిక్గా కైండ్ ఆఫ్ బ్లష్ కానీ నవ్వు కానీ వచ్చేస్తుంది. అది నేచర్, అంటే చిన్నప్పటి నుంచి ఎన్విరాన్మెంట్. సో ఆవిడ అన్నప్పుడు కూడా నవ్వు వచ్చింది, నవ్వాను. సూపర్. బిందు గారు? యా ఆబ్వియస్లీ వాళ్ళు యాక్చువల్లీ నాకు ఆ జడ్జెస్ ముగ్గురు కూడా ఇష్టం, ఈవెన్ శ్రీముఖి గారు యాంకరింగ్ కూడా ఇష్టం. సో వాళ్ళకి నేను నచ్చినప్పుడు ఆబ్వియస్లీ అది ఫీల్ చాలా బాగుంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. సో బాగా పెర్ఫామ్ చేయాలి ఇంకా బాగా అని అనుకున్నా. ఇంతకీ మీ ఇద్దరి దోస్తులు ఏమంటున్నారు? మాట్లాడవేంట్రా, మమ్మల్ని ఏమో ఊరిని తిడతావు. ఏమని తిడతారు? లేదు లేదు, నేను అంటే మీ ముగ్గురులో కామన్ గా ఉన్న థింగ్స్ ఏంటి? ఏమీ లేవు, డ్యాన్స్ తప్ప. ఓకే. లేట్గా వస్తే తిడతా, అంటే ఆబ్వియస్లీ నేను అక్కడ మిస్టేక్ చేస్తే డెఫినెట్లీ తిడతా, గట్టిగానే తిడతా. ఈవెన్ ప్రీవియస్గా ఇంటర్వ్యూ చూస్తే గిరీష్ జగదీష్ చెప్తారు, ఊరికి తిడతాడు, చాలా పర్సనాలిటీస్ ఉంటాయి, అదే అన్ని యాంగిల్స్ ఉంటాయి అని చెప్తారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను పొలైట్గా ఉంటాను, అది చిన్నప్పటి నుంచి ఇప్పుడు గోదావరి అన్నప్పటికీ గోదావరిలో ఎలా ఉంటారు, పెద్దవాళ్ళు అంటే కొంచెం మొకమాటంగా సిగ్గుపడుతూ. సో జడ్జెస్ ఉన్నారు, ఇప్పుడు నేను గట్టిగా ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఉన్నారు పద్ధతిగా ఉండదు, మనం కొంచెం పద్ధతిగా ఉండాలి అని మెయింటైన్ చేశారు. అది బేసిక్ వచ్చేస్తుంది, మనం ఇన్బిల్ట్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పెద్దలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అంటున్నా, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎవరు ఉండరు కాబట్టి ఒక్కొక్కడికి బాకీతో సహా ఇచ్చేయచ్చు. చాలా పక్కడబందీగా ప్లాన్ తో వస్తున్నారు మైక్. ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఆబ్వియస్లీ తెలిసింది అందరికి, ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది మనకి మాట్లాడడానికి. హౌస్లో నేను రైటా నువ్వు రైటా మనం తేల్చుకునే దాకా మాట్లాడుతూనే ఉంటాం, నువ్వు ఒప్పుకో అప్పుడు వెళ్ళు, లేదంటే మాట్లాడు, ఇంకా నిలబెట్టి మాట్లాడేస్తాం కదా, నామినేషన్ వేసేస్తా అంతే. నేను రైటే మాట్లాడతా, నువ్వు రాంగ్ అంటే దానికి వ్యాలిడ్ రీజన్ చెప్పు, నేను రాంగ్ అంటే నేను ఒప్పుకుంటా, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకా అవతల ఎవరైనా సరే వచ్చింది సీరియస్నెస్, వస్తుంది. సీరియస్నెస్ చూడలేదు, చూస్తారు. సూపర్. సో పవన్ గారు, మనకి ఏంటి ఏ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్? అంటే నేను పెరిగిన విధానం అట్లాగే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం. ప్రపోజ్ చేయాలంటే భయం, ఫస్ట్లీ చిన్నప్పటి నుంచి నాకు భయం. ఇక నాకు ప్రపోజ్ చేసినా నా గుండెల కిందకి వెళ్ళిపోయేది. స్కూల్లో నేను స్పోర్ట్స్ పర్సన్ అనమాట, బాగా ఆడేవాడిని, మెడల్స్ అవి బాగా వచ్చేవి నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో ఆబ్వియస్లీ కొంచెం బాగుండి కాలేజ్లో ఏదైనా స్కూల్లో కానీ మెడల్స్ అవి వస్తే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ప్రపోజల్ వచ్చాయి, షేక్ అయ్యేది. చిచ్చి ఇలా ఉండకూడదని. కావాలంటే ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయండి, చెప్పండి పర్లేదు. లేదు సీరియస్లీ నాకు ఆ భయం ఉండేది, అది నేను ఇలా ఉండకూడదు. ఈవెన్ యానిమే చూసామని అన్నా కదా, వాడు వీక్ టు స్ట్రాంగ్ అవుతాడు అనమాట. సో నేను కూడా వీక్ ఉన్న ప్రెజెంట్ స్ట్రాంగ్ అవ్వాలి, బోత్ మెంటల్ ఫిజికల్ అని. సో అలా 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 నవ్ ఐఎమ్, ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసినా కొంచెం స్ట్రాంగ్ ఉండగలను, గుండె ఏం జారదు కానీ, బట్ స్టిల్ ఉంటుంది కదా, అదైతే ఉంటుంది. ఎన్ని డేస్లో ఇలా చూస్తున్నారు కదా, మల్టిపుల్ సో మీకు ఏ క్వాలిటీస్ అనుకుంటున్నారు? అట్లా ఏమి అసలు ఆలోచించలేదు. మెచ్యూరిటీ ఇంపార్టెంట్, ప్రెజెన్స్, అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి తనకి తన ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఫ్యామిలీ